హలో గాయ్స్, అందరికీ నమస్కారం. అస్సలం వలైకుం. వెల్కమ్ టు ఉజ్మాస్ కేవల్. ఐఎమ్ ఉజ్మా షేక్. గాయ్స్, ఈరోజు అయితే నేను పల్లి కొత్తిమీర అండ్ టొమాటో చట్నీ చేస్తున్నానండి. సో ఇది ఎందులోకి తింటారో, ఎలా తింటారు అనేది కూడా నేను చెప్తాను. దానికన్నా ముందు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని అందులో 2 స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసాను. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను ఒక 2 స్పూన్స్ వరకు అయితే శనగపప్పుని వేస్తున్నాను. కొంచెం చిన్న చిన్న స్పూన్స్తో అయితే వేసానండి. ఇది లైట్గా అయితే ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయినప్పుడే మనం ఏం చేద్దామంటే ఇందులో అరకప్పు వరకు అయితే నేను పల్లీలు తీసుకుంటున్నాను. సో పల్లీని కూడా డైరెక్ట్గా ఇలా ఆయిల్లోనే ఒక 2 మినిట్స్ వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. మీకు ఇంకో విషయం చెప్తాను. ఈ పల్లి చట్నీ చాలా బాగుంటుందండి. కొత్తిమీర టొమాటో కాంబినేషన్లో మీరు ఇడ్లీకైనా దోశకైనా యూస్ చేసుకోవచ్చు, ఈవెన్ రైస్లో కూడా. ఇందులో 2 స్పూన్స్ వరకు అయితే నేను ధనియాలు కూడా వేశాను. అలాగే మన టేస్ట్కి అంటే మనం కారానికి సరిపడా పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి కూడా వేశాను. ఇందులో 2 కూడా వేయాలండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ ఎలా అంటే 3 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక 5, 6 వరకు అయితే ఎండుమిర్చి అండ్ ఒక గుప్పెడు వరకు అయితే కరివేపాకు కూడా వేసాను అనమాట. మొత్తము ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము, అంటే పక్కకు తీసుకుందాము. ఇది కొంచెం చల్లారాలన్నమాట. ఇప్పుడు అదే బౌల్లో ఏంటంటే ఒక అరచెక్క వరకు అయితే నేను ఉల్లిపాయల్ని పొడుగ్గా కోసుకున్నానండి. ఈ విధంగా లైట్గా ఒక మినిట్ ఫ్రై అయితే చాలు. అండ్ ఒక 2 పెద్ద టమాటాలను కూడా పెద్ద ముక్కలుగా కోసుకున్నానండి. ఇందులోనే ఒక చిన్న బాల్ వరకు చింతపండు అండి, మీకు ఎంత పులుపు కావాలో అంత తీసుకొని అందులో వేసి మూత వేసి మగ్గించాలన్నమాట. మనం ఆల్రెడీ ఇందులో కొంచెం ఆయిల్ వేసాము, తిరిగి ఇలా మనము మగ్గించుకోవాలి. వచ్చే వాటర్తోనే అవి మగ్గిపోతాయండి. ఇందులో నేనైతే అరకట్ట వరకు మాత్రమే కొత్తిమీర తీసుకున్నాను. సో మీకు కావాలంటే ఫుల్ కట్ట మీరు తీసేసుకోవచ్చు. నేను సగానికి సగం తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో పల్లీలు టొమాటోలు కూడా నేను కొంచెం హాఫ్ వైజ్గా వేసాను కాబట్టి నేను కొత్తిమీర కూడా తీసే వేసుకుంటున్నాను. దీనికి ఏ టైప్ ఆఫ్ కొలతలు ఏమీ లేవండి, మనకి ఎలా నచ్చిందో అలా చేసుకోవడమే. అంటే మనకి కొత్తిమీర ఎక్కువ కావాలి అన్నా, తక్కువ కావాలి అన్నా, లేకపోతే మనకి క్వాంటిటీ ఎక్కువ కావాలి అన్నా ఆ విధంగా చేసుకుంటే సరిపోతుందండి. మొత్తం అయితే ఈ విధంగా దగ్గరికి వచ్చేంత విధంగా మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. సో టొమాటోలో ఆల్రెడీ ఆయిల్ అయితే రిలీజ్ చేసేసాయి. సో ఇదైతే మగ్గిపోయింది. దీన్ని కూడా పక్కకు పెట్టుకొని చల్లార్చుకోవాలి అనమాట. సో ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ధనియాలు అండ్ కరివేపాకు వేసి ముందుగా అందులోనే ఒక 7, 8 వెల్లుల్లి రెబ్బలు అండ్ అర స్పూను ఉప్పు వేసి ముందు దీన్నైతే మిక్సీ పట్టుకోవాలండి. నేను ఎక్కడ వాటర్ ఇందులో యాడ్ చేయలేదు. సో దీన్ని కొంచెం బర్రకగా మనమైతే చూస్తున్నారా, ఈ విధంగా అయితే మనము మిక్సీ అయితే పట్టుకోవాలండి. ఇందులో నేను వాటర్ యాడ్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మనం వేసే గ్రేవీతోనే అది సెట్ అయిపోతుంది. సో గ్రేవీ అంటే ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న టొమాటోస్, ఆనియన్స్, కొత్తిమీర, సో వీటితోనే దానికి సెట్ అయిపోతుంది. మనకి ఇంకా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చు. సో దీన్ని కూడా మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. నేను కొంచెం గట్టిగా అయితే, ఎలా మరి అంత ముద్దగా కాకుండా కొంచెం నార్మల్గా ఈ విధంగా ఎలా టొమాటో చట్నీ పచ్చిమిర్చి వేసి చేస్తాం కదా, సో ఆ విధంగా నేను తీసుకున్నానండి. రైస్లోకి చేస్తున్నాను కాబట్టి ఈవెన్ ఇడ్లీలోకి వాటిలోకైనా మనం కొంచెం పలచగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ తాలింపు వేస్తున్నాను. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, దాంతోపాటే కొంచెము కరివేపాకు కూడా వేసి దీన్ని అయితే తాలింపు వేసేద్దాము. సో ఈ విధంగా లైట్గా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంది కదా, సో దాన్ని కూడా నేను ఇలా తాలింపులో వేసి మొత్తం అయితే మిక్స్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ కొంచెం గట్టిగా తీసుకున్నాను, మీకు ఎలా కావాలంటే క్వాంటిటీ అలా తీసేసుకోవచ్చు. సో మొత్తం అయితే నేను ఇలా ఆయిల్లో కలుపుతున్నాను. అంతే అండి, చాలా సింపుల్ అనమాట. దీన్ని ఇప్పుడు నేను రైస్లో ట్రై చేసి మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక స్పూన్ వరకు నేను రైస్ తీసుకొని అర స్పూన్ వరకు అయితే ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని అయితే తినడమే. అంతే అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్లో కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. అదే ఇడ్లీలోకి అయితే మీరు కొంచెం పలచగా చేసుకోండి. వేడి వేడి అన్నంలో కొంచెం మీకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఇందులోకి నెయ్యి కానీ పల్లి ఆయిల్ కానీ వేసుకుని తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది. అంతే అండి. సో ఇంత సింపుల్ అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని.
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ గైస్. బాయ్ గైస్.